కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఏలూరు కాల్వలో దూసుకు వెళ్లిన కారు ఘటన మలుపు తిరిగింది. కాల్వలో గల్లంతయ్యాడనుకున్న రాజేష్ నిక్షేపంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మారేడుమిల్లిలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితం కారు ఏలూరు కాల్వలో పడింది. కారు నడిపిన వ్యక్తి రాజేష్ గల్లంతయ్యాడు అనుకున్నారు అందరూ. పోలీసులు సైతం ఆయన కోసం గాలించారు. ఇంతలో పోలీసుల విచారణలో అసలు ట్విస్ట్ బయటపడింది. రాజేష్ కారును కాల్వలోకి తోసేసి బంధువుల ఇంటికి పారిపోయాడు. ఆర్థికంగా చితికిపోయిన రాజేష్ అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి తాను చనిపోయినట్టు చిత్రీకరించాలనుకున్నాడు. ఇందులో భాగంగానే కారును కాల్వలోకి నెట్టేశాడు.